కాకినాడ జిల్లా సామలకోటలో వేంచేసి ఉన్న పంచరామ క్షేత్రంలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామికి ఘనంగా తెప్పోత్సవ మహోత్సవాలు ఆలయ కార్యనిర్వహణాధికారి బి నీలకంఠి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కోనేరు వద్ద భీమేశ్వర స్వామి బాలత్రిపుర సుందరి ఉత్సవ విగ్రహాలకు వీరేంద్ర దంపతుల చేతుల మీదుగా ఆలయ పండితులు సోమేశ్వర శర్మ అధ్యక్షతన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ కోనేరులో హంస వాహనంపై ఊరేగించి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప, యువ నాయకులు నిమ్మకల రంగనాగ్, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే బాబు పాల్గొన్నారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ కృష్ణ భగవాన్, ఎస్ఐ మురళీమోహన్ పోలీస్ సిబ్బందితో కలిసి భద్రత ఏర్పాటు చేశారు. ఈ తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. प्राणमधि वृक्ष इति माचार्यो इति होवाच ब्रह्मचारी एव ततो एतत्सहीया करुणो ऋणरजाति एतच्चैव
ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో సమృద్ధౌ ఆగర్భ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడుగా ఆ రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు మహాశయుడు మనకి ఎన్నో విషయాలు చెబుతూ కాళిదాసు చెప్పినటువంటి ఆ జగత్తుకి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి తల్లిదండ్రులని సేవ చేయాలి, ఎప్పుడు తల్లిదండ్రులు మర్చిపోకూడదు అని అనేక ఉపనిషత్తులు కూడా చెప్పాయి. అటువంటి జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకి ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి రావడం, ఆ పౌర్ణమి నాడు ఆ ఉత్సవాలను జరుగుతూ ఉండడం, ఆ ఉత్సవాలకి అంగంగా మనం అందరం కూడా ఆ సేవలో పాల్గొనడం ఒక భాగ్యం. అటువంటి భాగ్యంలో ఈవేళ మా కార్యనిర్వహణాధికారి వారు తెప్పోత్సవాన్ని గతం కంటే బాగా చేయించాలి, ఉత్సాహంగా చేయించాలి, పవర్ డెకరేషన్ చేయించాలి, బాణసంచా కాల్చాలి, లైటింగ్ పెట్టాలి అని బాగా జరిపించండి నేను అనేక దేవాలయాల్లో చేయించానంటే అలాగే ఆయన ప్రోత్సాహంతో ఇది దిగ్విజయ యాత్ర చేస్తూ ఈవేళ 3 ప్రదర్శనలు కోనేరులో జరిగింది. అలాగే కోనేరులో ప్రయాణం చేసేటువంటి ఆ శివుడిని చూడడం, అమ్మవారిని చూడడం, ఎందుకంటే దాంపత్య సుఖం తక్కువగా ఉన్నవాళ్ళు ఆ శివుడిని ఆ విలాసవంతమైనటువంటి కార్యక్రమం ఇది, ఆ ఉత్సాహమైన కార్యక్రమాన్ని చూస్తే దాంపత్య సుఖం పెరుగుతుంది, వాళ్ళకి అన్యోన్యం పెరుగుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం పెరుగుతుంది. ఇలాంటి సుఖప్రదమైనటువంటి కార్యక్రమాలు ఆలయంలో అనేకం జరుగుతూ ఉంటాయి. శ్రీపుష్పయాగం జరుగుతుంది, శివరాత్రికి నందివాహన సేవ జరుగుతుంది. అలాంటి ఉత్సవాలు ఇవి. ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా చేయించారు. అలాగే ఈ ఉత్సవంలో మనకి ఉత్సవాన్ని ప్రోత్సాహం చేస్తారని అతను వీరేంద్ర అనేటువంటి భక్తుడు నిత్యం వస్తూ ఉంటాడు. అతనికి వీరేంద్ర దీన్ని ప్రోత్సాహకుడుగా ఉన్నాడు. స్వామివారికి ఎల్లవేళగా ఈవో గారికి ఇంకా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు జరిపించాలని, మనమందరూ సేవకులుగా ఉంటూ ఆ సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సంవేదన స్థితిలో భవతు చతుస్సాగర్ పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనే వాక్యాన్ని తటస్థించేటువంటి వాక్యాన్ని మనకి సుఖం చేయాలని సర్వేజన స్థితిలో భవతు చతుస్సాగర్ పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సమస్త సన్మంగళాన్ని భవతు.